సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు జిల్లా కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక కూటమి అభ్యర్థుల తరపున హైపరాది ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్పై అభిమానంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జనసేన పార్టీ స్టార్ కంపైనర్ హైపరాదిని తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఇక పదవులను ఆశించకుండా యువత భవిష్యత్తు కోసం పవన్ అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తుల్లో హైపరాది ఒకరు అని కొనియాడారు. ఇక తెనాలిలో కూటమి అభ్యర్థిగా నిలబడ్డ నాదెండ్ల మనోహర్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హైపరాది అన్నారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా అధికార పార్టీకి వ్యతిరేకత కనిపిస్తుందన్నారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఆల్మోస్ట్ తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ తెనాల్లో స్టిల్ ఇప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే అభివృద్ధి చేశారో ఆయన పరిపాలించే టైంలో, ఆయన ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన టైంలో ఏదైతే అభివృద్ధి చేశారో ఆ అభివృద్ధి ఉంది తప్ప ఆ తర్వాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అందరూ కూడా ఈసారి కూటమి తరపున నిలబడ్డ మనోహర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈసారి తెనాల్లోనే హయ్యెస్ట్ మెజార్టీ రాబోతుంది అన్నది తెలుస్తుంది. హైపరాది గారు కూడా చాలా మనస్ఫూర్తితోటి ఆ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేసే విధంగా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఒక యూత్ ఐకాన్గా జనసేన పార్టీలో కూడా యువతకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం, పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగులో కూడా మేమందరం ఆలోచించేది మన భవిష్యత్తు కోసమే. వ్యక్తిగతంగా మాకు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో గుర్తింపు కోసమే కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా సాధించుకున్నారు లైఫ్లో. మా కంట్రిబ్యూషన్ ఏంటి సొసైటీకి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేసి ముందుకెళ్తున్నారో ఆ స్ఫూర్తిని నిలబెట్టడానికి కోసం ప్రతి ఒక్కరిలోనూ ఆ భావన తీసుకొచ్చే విధంగా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా ఈ రాష్ట్రానికి తద్వారా మేలు జరిగే విధంగా పనిచేసే వ్యక్తుల్లో మన హైపరాది గారు. గత ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి ప్రచారం చేశారు. మరొకసారి తెనాలికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ